రెండోసారి రాజ్యసభకు ఎన్నికైన సానా సతీష్ బాబు గారి ర్యాలీ రావులపాలెం బయలుదేరి ఇప్పుడు ముక్కామల చేరుకుంది. ముక్కామల నుంచి అంబాజీపేట రానుంది. ముక్కామలలో ఇక్కడ అరటిపళ్ళకి ప్రసిద్ధి కాబట్టి అరటి గజమాలతో అక్కడ స్వాగతం పలకడం జరిగింది. అలాగే ప్రస్తుతం అంబాజీపేటకి రానున్న సమయంలో ఇక్కడ కూడా అంబాజీపేట కొబ్బరి వ్యాపారానికి ప్రసిద్ధి కాబట్టి ఇక్కడ కొబ్బరి కుడకల గజమాలతో స్వాగతం పలకడానికి అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అలాగే ఎక్కడ చూసినా సరే అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ గంధం పల్లవరాజు గారి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరుగుతున్నట్టుగా తెలిసింది. మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది అభిమానులు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకున్నారండి. సార్ చెప్పండి సార్, సానా సతీష్ బాబు గారు గురించి మీరు ఏం చెప్తారు? మొదటిసారి రెండొకసారి పెద్దల సభకి ఎన్నికై ఆయన సెలెక్ట్ అయిన తర్వాత మా జిల్లాకి అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ఇచ్చేసిన సందర్భంగా రావులపాలెం నుంచి కారులతో ర్యాలీ చేసి అంబాజీపేట నుంచి బైక్ ర్యాలీగా అమలాపురం తీసుకెళ్ళడం జరుగుతుందండి. తర్వాత ఈ ఎంతోమంది గంధం పల్లవరాజు గారు కూటమి సభ్యులు అందరూ కలిపి ప్రతి నియోజకవర్గం ఈ 7 నియోజకవర్గాల జనాభా కూటమి సభ్యులు వచ్చి దీన్ని చాలా దిగ్విజయంగా చేయాలని చెప్పి అంబాజీపేట నుంచి కూడా మోటార్ సైకిల్ ఊరేగింపు వెనకాల కార్లు కూడా చాలా పెద్దగా భారీగా చేసి సక్సెస్ చేయటం అనేది చూస్తున్నారు. మీరు కూడా చూసారు. సత్యనారాయణ గార్డెన్స్లో సభ పెట్టినట్టు తెలుస్తుంది. అభిమానులు ఎంతవరకు వచ్చే అవకాశం ఉంది? ఒక 10,000 మంది దాకా ఉంటారు. కార్లే ఒక 300 కార్లు, బైకులు ఒక 1,500 1000 నుంచి 1,500 బైకుల దాకా కూడా ఉన్నారండి జనం. ఇంచుమించు 10,000 భోజనాలతో అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్యసభకి రెండోసారి ఎన్నికైన తర్వాత తొలిసారిగా మన కోనసీమ వస్తున్నారు. ఆయన ద్వారా కోనసీమకి ఏ అభివృద్ధి జరగాలని మీరు కోరుకుంటున్నారు? ఆయన ద్వారా మేము అంబాజీపేట కాబట్టి అంబాజీపేట ముందు మా హై స్కూల్కి ఆయన ద్వారా ఏదన్నా నిధులు తెచ్చుకుని అంబాజీపేట హై స్కూల్ని అభివృద్ధి చేద్దామని మా కోరిక. ఈ ర్యాలీకి కర్త కర్మ క్రియ గంధం పల్లవరాజు గారు ప్రజలైతే చెప్తున్నారు. దీనికి ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహితమే కారణం అంటారా, వేరే విషయం ఉందని? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకి మళ్ళీ రెండోసారి ఆయనకి రాజ్యసభ ఇవ్వటం అందరం కూడా చాలా గర్వించదగ్గ విషయం. అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి వారిని రాజ్యసభకి పంపించడం, పెద్దల సభకి పంపించడం మేమందరం చాలా సంతోషిస్తున్నాం. మరి తొలిసారిగా మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి మొదటిసారి వారు రావటం మేము చాలా ఘనంగా వారికి స్వాగతం పలుకుతూ మరి గంధం పల్లవరాజు గారి ఆధ్వర్యంలో వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో కూటమి నాయకులందరూ కూడా మరి పెద్ద ఎత్తున ఇచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో ఇక్కడ ఏమేమి ఏర్పాట్లు చేశారండి? ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు జరిగింది. ఇక్కడ జనసేన తెలుగుదేశం కూటమి సభ్యులు అడుగడుగున ఉత్సాహభరితంగా అనేక ఏర్పాట్లు చేశారు. గణపతి రాఘవరావు గారి దగ్గర స్నాక్స్ ఇవ్వడం, సెంటర్లో పెద్ద గజమాల వేయడం క్రీమ్ తోటి, అలాగే అడుగడుగున ఉత్సాహభరితంగా సాగుతూ ఉంది. మరి చాలా గర్వకారణం. ఒక సామాన్యుడు సతీష్ బాబు ఒక సామాన్యుడు మా దృష్టిలో. మరి ఇవాళ రెండోసారి రాజ్యసభ సభ్యుడయ్యి తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ వస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ కూటమి సభ్యులు అయితే ఆయన అభిమానులు అయితే ఆయన ద్వారా కేంద్రం నుంచి మన రాష్ట్రానికి ఏం అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారు? మరి రాజ్యసభ సభ్యుడు అంతా చేయొచ్చు. మరి ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఉన్నాడు కాబట్టి మా కోనసీమ కూడా బాగా మంచి చేస్తాడని ప్రజలందరూ కూడా ఆశ ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ఆశను కూడా ఆయన నెరవేర్చాడని చెప్పి మేము నమ్ముతూ ఉన్నాం. ఇప్పుడు గతంలో మనం చూసాం కుడుపుడి సూర్యనారాయణ, అలాగే మెట్ల సత్యనారాయణ, ఆ సమయంలో కూడా మనం ర్యాలీలు చూసాం. కానీ ఇంత భారీగా జరగడానికి కారణాలు ఏమై ఉంటాయి? ఇక్కడ కోనసీమలో గంధం పల్లవరాజు గారి యువసేన బలంగా ఉన్నదండి. ఆయన ఆధ్వర్యంలో మేము కోనసీమలో ముక్కామల నుంచి బ్రహ్మరథం పెడుతూ కోనసీమలో సత్యనారాయణ గార్డెన్స్లో మేము సభ ఏర్పాటు చేసుకున్నామండి. సుమారు 10,000 మంది వరకు వస్తారండి. మేము సానా సతీష్ గారిని రెండోసారి రాజ్యసభకి ఎన్నికైనందుకు ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాం. మాకు ప్రత్యేకంగా కోనసీమకి రైల్వే లైన్ కావాలని మేము సానా సతీష్ గారిని అడగాలనుకుంటున్నాం. అలాగే కొబ్బరి ఆధారిత పరిశ్రమ కోనసీమలో ఏర్పాటు చేయాలని, కోనసీమలో రైతులు చాలామంది ఉన్నారు.
వాళ్ళకి కార్మికులు కూడా ఎక్కువగా ఉన్నారు. ఈ క్వారీ పరిశ్రమలు అవి తీసుకొచ్చి మాకు అభివృద్ధి చేయాలని సానా సతీష్ గారి ద్వారా శాసన మండలిలో చెప్పాలని మేము కోరుకుంటున్నాం. కొత్తపేటలో అరటి గజమాల, అంబాజీపేటలో కొబ్బరి కొడకల గజమాలతో ఘనస్వాతం పరకడం జరిగింది. దీని వెనక కారణం ఏమి ఉంటుంది? మన అంబాజీపేట అంటేనే కొబ్బరి మార్కెట్కి ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందిందండి. దీనికి మన రెండోసారి మన రాజ్యసభకు ఎంపికై ఈయన రావటం చాలా అందరూ మంచి పండగ వాతావరణంలో ఆయనకి వెల్కమ్ చెప్పడం జరుగుతుంది. ఆయన నుంచి మేము ఆశించేది రైల్వే లైన్ తొందరగా పూర్తవ్వాలని, అలాగే కోకోనట్ బోర్డు మన అంబాజీపేటలో ఏర్పాటు చేయడానికి సానా సతీష్ గారి ద్వారా కూడా మనందరం కృషి చేయాలని మనందరి కోనసీమ ప్రజలందరి చిరకాల కోరిక. దాన్ని కూడా సాధించుకోవాలని ఆయన ముందు మన ఈ విజ్ఞప్తిని పెట్టాలని కూడా మేము అందరం కోరుకుంటున్నాం. విన్నారు కదండి, అంబాజీపేటలో ముఖ్యంగా అభిమానులు ఇక్కడ కోకోనట్ సంబంధించి బోర్డు కావాలని ఆయన ద్వారా కోరుకుంటున్నారు. అలాగే కోనసీమ రైలు విషయంలో కూడా ఆయన సహాయంతో ఇక్కడ రైలు రావాలనే ఉద్దేశంతో వాళ్ళు కోరుకుంటున్నారు. అలాగే అరటి మాలతో కొత్తపేటలో, అలాగే అంబాజీపేటలో కొబ్బరి కొడకల మాలతో ఎక్కడ విశిష్టతను ప్రతిబింబించేలాగా ప్రతి చోట కూడా ఆయనకి అభిమానులు బ్రహ్మరథం పడుతున్న విషయం చూస్తున్నాం. ఇది ఇక్కడ పరిస్థితి. సూర్య, ప్రైమ్ న్యూస్, అమలాపురం.